ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్. అల్లు అర్జున్ 'గంగోత్రి' సినిమాతో తన కెరియర్‌ని స్టార్ట్ చేశాడు. ఇప్పుడు 'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయాడు. సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అటు హిందీలో కూడా అదరగొట్టింది. ఇక స్టైలిష్ స్టార్‌గా ఉన్న అల్లు అర్జున్ ఇప్పుడు ఐకానిక్ స్టార్ అయిపోయాడు. అయితే ఏ హీరో అయినా తన దగ్గరకు వచ్చిన అన్ని సినిమాలను ఓకే చేయలేరు. అలా బన్నీ కూడా కొన్ని సినిమాలను వదులుకున్నాడు. వాటిలో కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా ఉన్నాయి. అవేంటంటే ముందుగా 'జయం' సినిమా. ఈ సినిమాని బన్నీతో చేయాలని అనుకున్నారట. అయితే కొన్ని అనుకోని కారణాలతో ఈ సినిమా ఆగిపోయిందట. అదే సినిమా నితిన్ కెరియర్‌కు పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చింది. ఇక మరో సినిమా 'భద్ర'. ఈ సినిమా స్టోరీని అల్లు అర్జున్‌కి చెప్పారట డైరెక్టర్ బోయపాటి. అయితే అప్పుడే 'ఆర్య' లాంటి ఫ్రెష్ లవ్ స్టోరీ చేస్తుండడంతో అలాంటి మాస్ మసాలా సినిమాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారట అల్లు అర్జున్. అలా 'భద్ర' సినిమాని వదిలేశారట అల్లు అర్జున్. కానీ 10 ఏళ్ల తరువాత ఇదే కాంబినేషన్‌లో 'సరైనోడు' సినిమా వచ్చి సూపర్ హిట్ అయింది. ఆ తరువాతి సినిమా సిద్ధార్థ హీరోగా వచ్చిన ఆల్ టైమ్ క్లాసిక్ సినిమా 'బొమ్మరిల్లు'. ఈ సినిమా స్టోరీని అల్లు అర్జున్‌కి చెప్పారట. అయితే అప్పుడు 'హ్యాపీ' సినిమాతో బిజీగా ఉండడంతో 'బొమ్మరిల్లు' చేయలేకపోయాడట అల్లు అర్జున్. ఆ తరువాత డైరెక్టర్ సుకుమార్ గారు తాను ఏ స్టోరీ రాసుకున్నా ముందు అల్లు అర్జున్‌కి చెప్తుంటాడట. అలా 100% లవ్ సినిమా స్టోరీ కూడా ముందు అల్లు అర్జున్‌కే చెప్పాడట. కానీ ఎందుకో ఈ స్టోరీకి అస్సలు కనెక్ట్ కాలేకపోయాడట అల్లు అర్జున్. పైగా ఈ సాఫ్ట్ లవ్ స్టోరీస్ తనకు పెద్దగా సెట్ అవ్వవని సుకుమార్‌కి చెప్పాడట అల్లు అర్జున్. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్‌లో 'పుష్ప' సినిమా వచ్చి అదరగొట్టేసింది. ఇక అల్లు అర్జున్ వదులుకున్న మరో బ్లాక్ బస్టర్ సినిమా 'అర్జున్ రెడ్డి'. ఈ సినిమాతో నేషనల్ వైడ్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. అయితే ఈ సినిమా స్టోరీని అల్లు అర్జున్‌కి చెప్పాడట డైరెక్టర్ సందీప్. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమాని వదిలేశాడట అల్లు అర్జున్. ఇదే సినిమా విజయ్ దేవరకొండతో చేసి సరికొత్త ట్రెండ్ సెట్ చేశాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. ఇక మరో బ్లాక్ బస్టర్ సినిమా 'గీతా గోవిందం'. ఈ సినిమా స్టోరీ కూడా అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళిందట. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ సినిమా రిజెక్ట్ చేయడంతో విజయ్ దేవరకొండ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అలా తన కెరియర్‌లో కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాల్ని వదులుకున్నారు అల్లు అర్జున్.